ప్రాబ్లమ్స్ నేను ఏ విధంగా తీసుకెళ్ళాననే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అలానే ఎలా చేస్తే పేద ప్రజలకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి వచ్చేటప్పటికి సుమారుగా లాస్ట్ గవర్నమెంట్ అంటే ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ మీకు తెలుసు పెన్నా నది నుంచి నెల్లూరు సిటీ నియోజకవర్గం మీదుగా 4 మండలాలకి ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ అనేది ప్రవహిస్తూ ఉంది. ఎప్పుడు కూడా గతంలో అదంతా కూడా ఒక వేస్ట్ వాటర్ దాంట్లో కలిసిపోతా దాని మీద చెట్లు పుట్టలు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి 100 కోట్ల రూపాయలతో రివిట్మెంట్ చేయించడం కూడా జరిగింది. సో మీరందరూ కూడా ఇక్కడ చూడొచ్చు ఈ రివిట్మెంట్ వాల్ అనేది ఈ కెనాల్కి ఈ విధంగా 1000 మీటర్ల పొడవున ఈ రివిట్మెంట్ వాల్ని జాఫర్ సాహెబ్ కెనాల్కి సంబంధించి చక్కగా ఈ రివిట్మెంట్ వాల్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ కింద 43,000 ఎకరాల పారుదల ఉంది. ఈ కాలువ కింద 4 మండలాలలో నెల్లూరు రూరల్ కానీ, టీపీగూడూరు కానీ, ఇందుకూరుపేట కానీ, ముత్తుకూరు కానీ ఈ 4 మండలాలలో 43,000 ఎకరాలకి ఆ జాఫర్ సాహెబ్ కెనాల్ కింద పారుదల ఉంది. అలానే సిటీలో కూడా ఈ కాలువ మురికి కాలువ లాగా తయారు కాకుండా ఒక బ్యూటిఫికేషన్ తయారు చేయడానికి ఈ 100 కోట్లతో ఈ రివిట్మెంట్ పనులన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేయించడం జరిగింది. అదేవిధంగా దానికి ముందు ఒక మంచి రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్డుని మనము 20 కోట్ల రూపాయలతో తయారు చేసుకున్నాం. సో టోటల్గా ఈ రోడ్ అంతా కూడా 100 ఫీట్ రోడ్ అంటే మధ్యలో ఉన్నటువంటి డివైడర్తో సహా ఒక 100 ఫీట్ రోడ్డుని 20 crores మనం దాన్ని కూడా డెవలప్ చేసుకున్నాం. అంటే టోటల్గా 120 కోట్లతో అటు కెనాల్ రివిట్మెంట్ కానీ, తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ, తర్వాత 2 పక్కల రోడ్ కానీ, మధ్యలో డివైడర్ కానీ, దాని మీద బ్యూటిఫికేషన్ కానీ వీటన్నింటినీ కూడా 120 కోట్ల రూపాయలతో మనము ఆ ఏరియా అంతా కూడా బ్యూటిఫుల్గా తయారు చేయడానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రయత్నించడం జరిగింది. అయితే ఈ డెవలప్మెంట్లో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర రివిట్మెంట్ కట్టడం కానీ ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు చాలామంది పేదలు అక్కడ ఆ కాలువ కట్టు మీద ఉంటే వాళ్ళందరినీ కూడా మనము లేపాం. అంటే ఒక డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది. దీని కింద 4 మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం ఆ రోజు ఒప్పించి వారు చేసిన త్యాగంతో ఈరోజు మనము ఆ రివిట్మెంట్ కానీ, ఆ రోడ్డు కానీ, ఆ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా సాధ్యమైందంటే సుమారుగా 100 మంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకొని చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని బతుకుతా ఉంటే వారందరినీ కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేయించి మళ్ళా కూడా చెప్తా ఉన్నాను వారు చేసినటువంటి త్యాగంతోనే ఈరోజు మనం ఆ ఏరియాని ఆ విధంగా డెవలప్ చేసుకోగలిగినాం. అయితే సుమారుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 80% వర్క్స్ అన్ని కూడా మనం పూర్తి చేసినాం. 80% పనులు పూర్తయినాయి. ఇంకొక 20% వర్క్స్ ఉన్నాయి. టీడీపీ గవర్నమెంట్ అయితే వచ్చిన తర్వాత ఆ 20% మిగిలినటువంటి పనుల్ని తాకడానికి కూడా ఇష్టపడాల. అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే షాపులు పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి అడ్జసెంట్ పనులు చేయడానికి ప్రయత్నిస్తుందే కానీ టోటల్గా రివిట్మెంట్ కానీ ఆ కంప్లీట్ వర్క్ చేయాలన్న ఆలోచనతో ఈ 1 yearలో కూడా ఎలాంటి పనులు కూడా దాని గురించి ఆలోచించలే. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే జీవో నెంబర్ 1005 అనేది ఒక జీవోని తీసుకొని వచ్చినారు. ఆ జీవో వల్ల ఈ కెనాల్ బండ్ మీద ఏదైతే ఈ కెనాల్ ఉందో ఈ కెనాల్ రివిట్మెంట్ పక్కన 200 షాపులు రోడ్డు పక్కన పెట్టడానికి ఈ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొని వచ్చింది. జీవో నెంబర్ 1005 తీసుకొని వచ్చింది. దీనికి సంబంధించి ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా దాని గురించి ముందుకెళ్ళినాం అనే విషయాన్ని నేను మీ దృష్టికి క్లుప్తంగా తీసుకొని వస్తాను. ప్రధానంగా మీరు ఒక విషయాన్ని చూడాలా, ఈ 200 షాపులు కనుక అక్కడ పెడితే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టోటల్గా షాప్ ఉంది. ఆ షాపుకు ముందు మళ్ళీ కొంత ప్లేస్ని పెట్టినారు. ఆ ప్లేస్ అంతా కూడా కూర్చోవడానికంట. ఆ తర్వాత 18 అడుగులు రోడ్డు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ డివైడర్, ఆ తర్వాత మళ్ళీ 18 అడుగులు రోడ్డు కేటాయించారు. సో టోటల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీదనే మనం పెట్టుకోవాలి. ఈ షాపులకు కనుక ఇక్కడ ఈ షాపులకు కనుక వస్తే ఇది కూర్చోవడానికి ఈ ప్లేస్ అంతా వదిలేరు. ఇది రోడ్డు 18 అడుగులు ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఈ షాప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లన్నీ ఇక్కడే పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ పెట్టినప్పుడు ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది.
సో టోటల్గా 200 షాపులు అక్కడ పెడితే ఒక్కొక్క షాపుకి సగటున ఒక రోజుకు ఒక 100 బండ్లైనా వస్తాయి. అన్ని రాకపోతే ఆ వ్యాపారం కూడా జరగదు. అంటే సుమారుగా రోజుకి ఒక 20,000 పార్కింగ్, అంటే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వీటన్నింటినీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ విధంగా ఆ రోడ్డు మీద మొత్తం పార్కింగ్కి ఉన్నటువంటి 18 అడుగుల రోడ్డు, ఈ 18 అడుగుల రోడ్డు టోటల్గా కనుక ఇక్కడ కనుక పెట్టేస్తే ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అయిపోయి దాని కింద సుమారుగా 4 మండలాలకి రోజుకి 15,000 బస్సులు కానీ లారీలు కానీ ఆ రోడ్డు మీద పోతూ ఉంటాయన్నది ఒక అంచనా. అవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఏ ఉద్దేశంతో అయితే, ఎంతమంది త్యాగంతో అయితే మనకు అదంతా ఏర్పడిందో, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే అక్కడ డెవలప్ చేసినామో ఆ ట్రాఫిక్ సమస్య విపరీతంగా అక్కడ పెరిగి, అక్కడ చూస్తే సర్వీస్ రోడ్డు లేదు, పార్కింగ్ సపరేట్ ప్లేస్ ఏమీ ఏర్పాటు చేయాల. సో ఈ కారణాల వల్ల మొత్తం ట్రాఫిక్కి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది.